Hello children, welcome to our 7th class mathematics classes. మనం చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ స్టార్ట్ చేసుకున్నాం. మరి పార్ట్ 1, పార్ట్ 2 కూడా పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ పార్ట్లో మనం పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి చూసి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ 4.1 కంప్లీట్ చేయడం జరిగింది. రైట్, పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? రెండు యాంగిల్స్ ఉంటాయి. ఆ రెండు యాంగిల్స్ని టోటల్ చేస్తాం. టోటల్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వస్తే ఒక పేరు, 180 డిగ్రీస్ వస్తే ఒక పేరు, 360 డిగ్రీస్ వస్తే ఒక పేరు పెట్టడం జరిగింది. 90 డిగ్రీస్ వచ్చిన యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏవైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారని, 360 డిగ్రీస్ వస్తే వాటిని కాంజుగేట్ యాంగిల్స్ అంటారని క్లాసిఫై చేయడం జరిగింది. సో దిస్ క్లాసిఫికేషన్ వాజ్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టోటల్ 90, 180 and 360. Now this time around we are going to seek one more classification, but not based on the total, but based on the position. ఆ యాంగిల్స్ యొక్క పొజిషన్ బట్టి మనం మరికొన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని చూడటం జరుగుతుంది అనమాట. ఈసారి నెంబర్ కాదు, పొజిషన్ అనమాట. ఏంటి దాంట్లో ఫస్ట్ వన్? రైట్, చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక మంచి పిక్చర్ చూస్తున్నారు మీరు. ఒక ఆరెంజ్ స్లైస్ చూడగలుగుతున్నారు కదా. అక్కడ మీరు ఆ జోన్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్, ఒక్కొక్క ఈచ్ స్లైస్ యొక్క పార్ట్ ఉంటుంది కదా, అది ఎలా ఉంది చూడండి. ఒక యాంగిల్గా చూపిస్తే ఇలా చూపించడం జరిగింది మనకి. రైట్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ చూపించడం జరిగింది. సో అదొక ఇలిస్ట్రేషన్. మనకి ఇక్కడ కిందకు మరొక ఇలిస్ట్రేషన్ చూడండి, ఒక వీల్ వేయడం జరిగింది. ఓకే, ఇమాజిన్ దట్ ఈజ్ సంథింగ్ లైక్ హియర్ బుల్లక్ కార్ట్ వీల్ ఈజ్ గివెన్. వీ నో ఎనీవే అవర్ సైకిల్ వీల్ ఉంటుంది కదా, ఇలా చక్కగా స్పోక్స్ ఉంటాయి కదా. అందులో కూడా పక్కన మనకి వీ కెన్ ఫైండ్ యాంగిల్స్ సైడ్ బై సైడ్. సో the term side by side angles or one after the other immediately. ఈ సైడ్ బై సైడ్ యాంగిల్స్నే ఫస్ట్ మనం ఏమని పిలుస్తామంటే అడ్జేసెంట్ యాంగిల్స్ అని పిలుస్తాం అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద పొజిషన్. అడ్జేసెంట్ యాంగిల్స్. వాట్ యు మీన్ బై అడ్జేసెంట్ యాంగిల్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని పేరు పెట్టారు? ఇక్కడ ఓ అని పేరు పెట్టారు. ఇటువైపు చూస్తున్నారు, ఈ డయాగ్రామ్ నుంచి నేను రాస్తున్నాను అనమాట. ఓఏ అండ్ సెకండ్ రే ఏమో ఓబి అండ్ థర్డ్ రే ఏమో ఓసి. ఇక్కడ యాంగిల్ ఏఓబి అంటే లెట్ మీ చేంజ్ ద కలర్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సి నౌ దిస్ యాంగిల్ ఏఓబి, సో దట్ ఈస్ యాంగిల్ ఏఓబి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ బిఓసి, this part. So angle BOC. So okay, that is BOC. Now these angles seem to be existing one after the other. పక్కనే ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. వాటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు అనమాట. మరి ఏ యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారంటే కొన్ని కండిషన్స్ మనని మీట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ వెర్టెక్స్. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ని ఏఓబిని బీఓసికి చూడండి, వెర్టెక్స్ ఒకటే ఓ అనమాట. ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి అన్నీ. సో దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ వెర్టెక్స్. పాయింట్ నెంబర్ 1, డోంట్ ఫర్గెట్. అండ్ వన్ మోర్, దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ ఆర్మ్. చూడండి, ఈ ఆర్మ్ని మధ్యలో ఉన్నదానికి ఆ యాంగిల్కి ఉంది, ఈ యాంగిల్కి ఉంది. రెండు యాంగిల్స్ షేర్ చేసుకుంటున్నాయి అనమాట. సో రెండు యాంగిల్స్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ ఎ కామన్ ఆర్మ్. సో కామన్ వెర్టెక్స్ ఉండాలి, పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ ఆర్మ్. And one more thing, these angles must lie on either side of the common arm. అంటే ఈ మధ్యలో ఉన్న కామన్ ఆర్మ్కి అటు ఇటు ఉండాలి యాంగిల్స్. either side, not on one side. So these 3 points are very much important to define adjacent angles. Now see here, 2 angles are said to be, here it is, 2 angles are said to be adjacent angles if they have a common vertex, point number 1, common arm, point number 2, and point number 3, and lie on either side of the common arm. కామన్ ఆర్మ్కి అటు ఇటు ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఉంటేనే ఆ యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సో టు క్వాలిఫై టు బికమ్ అడ్జసెంట్ యాంగిల్స్, దీస్ 3 క్వాలిటీస్ మస్ట్ బి అబ్జర్వ్డ్ కేర్ఫుల్లీ. చూద్దామా మరి? ఇంకొక డయాగ్రామ్తో మీకు చెప్పిన అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇలాగా ఒక 2 రేస్ వేసాను అనుకోండి, ఇలాగా. ఓకే, సంథింగ్ లైక్ ఓ. దిస్ టైమ్ లెట్స్ కాల్ పి, and this time let's call Q, this one OP, OQ, and one more ray let me draw. This is OR.
ఇప్పుడు చూడండి, now you can observe two angles. Here is the one angle and the next one is here is the another angle. Now those angles are adjacent angles. ఏమేంటవి? ఓకే, if you start with from this side, angle POR and that means this one angle POR and second one angle ROQ. Okay, this time ROQ, this angle. So if you want to call these two angles adjacent angles, we need to verify three things. Do they have common vertex? Yes, they do. See here, O is the common vertex. And do they have common arm? Yes, why not? There it is, OR is the common arm. You can find common vertex, you can find common arm. And one more thing, are these angles lie on either side of the common arm? Okay, this is the common arm. And now these angles lie on either side. That side, this side. So all these three qualities are met. That's why these angles are adjacent angles. So that is the first classification based on the పొజిషన్. చూసారా, ఫస్ట్ ఏంటి? అడ్జసెంట్ యాంగిల్స్. సింపుల్గా చెప్పుకుందామా, పక్కన ఉన్న యాంగిల్స్ అనమాట, ఎక్కడెక్కడో ఉన్న యాంగిల్స్ కాదనమాట అడ్జసెంట్ యాంగిల్స్ అంటే. ఎంతైనా కావచ్చు, మెజర్ ఎంతైనా కావచ్చు, 30-40 అవ్వచ్చు, లేదా వాటి ఇష్టం 10-70 అవ్వచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్, బట్ దే మస్ట్ meet all these conditions to qualify for becoming adjacent angles. Good. See here, that was clearly given here. See here, this one and this one. Okay, let me show you clearly. And yes, this one and this one, this angle and this angle are adjacent angles. What are these? What are those? Here see, both angles KPM. Okay, KPM, that means this angle KPM, and angle MPN, that means this one and this one means this angle lie. Okay, they are adjacent angles, so they have common vertex P, they have a common arm PM. Okay, here it is PM, and these two angles lie on either side of this one common arm PM. So angle KPM and MPN are pair of adjacent angles. So that's why you need to understand adjacent angles, because we use them in fact. See, in our daily life we see in so many positions all these what we say adjacent angles. Good. I think this explanation is enough to understand adjacent angles. So if you understand that, now answer these questions for me. Let's think. In the given figure, angle AOB, read this question carefully. In the figure, angle AOB and angle BPC are not adjacent angles. వాళ్ళే ఇచ్చేసారు నాట్ అండ్ వై అని అడుగుతున్నారు అనమాట. అంటే యాంగిల్ ఏఓబి అంటే ఏంటనమాట, దిస్ యాంగిల్, దిస్ వన్. యాంగిల్ బీపీసీ అంటే ఏంటనమాట, దిస్ యాంగిల్. దే ఆర్ నాట్ అడ్జసెంట్. ఎస్, క్లియర్లీ విజిబుల్, నాట్ అడ్జసెంట్. బట్ కెన్ యూ గివ్ ద రీజన్ సపోర్టింగ్ స్టేట్మెంట్ ఫర్ దట్? ఎస్, అఫ్ కోర్స్ దే హ్యావ్ common arm. Okay, they are sharing a common arm OB. There is common arm, and in fact they are on either side of the common arms. ఒకటి అటు ఒకటి ఇటు ఉంది. చూసారా, అబ్జర్వ్ చేసారా? ఈ కామన్ ఆర్మ్కి ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇటు ఉంది. అండ్ సెకండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో obeyed. But the point missing is they do not share a common vertex. ఒక యాంగిల్కి ఓ ఉంటే ఇంకొక యాంగిల్కి పి ఉంది వెర్టెక్స్. దాట్స్ ద సెట్ బ్యాక్. అదనమాట వాటికున్న లోట్, అదనమాట. దాట్స్ వై దే ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. కాబట్టి ఏమని చెప్తానమాట, దే డు నాట్ హ్యావ్ ఏ కామన్ వెర్టెక్స్. సింపుల్ ఆన్సర్, దే డు నాట్ హ్యావ్ ఏ కామన్ వెర్టెక్స్. దాని ఆన్సర్ అదనమాట, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. దెన్ వాట్ అబౌట్ సెకండ్ క్వశ్చన్? రాసుకుంటున్నారా మరి? యూ మస్ట్ నాట్ నోట్ డౌన్ దాట్. అట్లీస్ట్ పెన్సిల్ తన టెక్స్ట్ బుక్లో రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏఓబి and angle COD have a common vertex O, but angle AOB and angle COD are not adjacent angles. Why? ఈసారి కూడా ఇక్కడ వాళ్ళే షేడ్ చేసి ఇచ్చారు మనకి. AOB అంటే దిస్ యాంగిల్ అండ్ COD కామన్ వెర్టెక్స్ ఉంది, కానీ దే ఆర్ నాట్ adjacent angles అంటున్నారు. వై అని అడుగుతున్నారు అనమాట. సి బికాస్ ఓకే దే హ్యావ్ అ కామన్ వెర్టెక్స్, నో డౌట్, బట్ హియర్ I cannot find any common arm to them.
ఈ యువతల వైపు ఉన్న యాంగిల్ ఆర్మ్స్ ఏమో ఈ రెండు ఓడి అండ్ ఓసి, ఓడి ఓసి. ఓకే, యువతల వైపు ఉన్న యాంగిల్ ఆర్మ్స్ ఏమో ఓఏ ఓబి, అసలు సంబంధమే లేదు, ఒకటి కూడా కామన్ ఆర్మ్ లేదు. దీని ఆర్మ్స్ దీనియే, దాని ఆర్మ్స్ దానియే. రెండిట్లకి కలిపి ఒక ఆర్మ్ ఉండాలన్నమాట, కామన్ ఆర్మ్ ఉండాలన్నమాట టు కాల్ అడ్జసెంట్ యాంగిల్స్. సో దాట్స్ వై ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లమ్ ఉన్న రీజన్ ఏంటంటే దే డు నాట్ హ్యావ్ కామన్ ఆర్మ్. పైనేమో కామన్ వెర్టెక్స్ లేదు, దే డు నాట్ హ్యావ్ కామన్ ఆర్మ్. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? Here also in the figure angle POQ and PQR, అంటే POQ అంటే ఈ పైన చిన్న పోర్షన్ అనమాట, ఇది దిస్ వన్ POQ, అండ్ PQR అంటే మొత్తం యాంగిల్ ఇదంతా అనమాట. ఎస్, దే హ్యావ్ ఎ కామన్ వెర్టెక్స్ O అండ్ కామన్ ఆర్మ్ ఉంది, కామన్ వెర్టెక్స్ ఉంది. బట్ యాంగిల్ గమనించారా, యాంగిల్ OPQ అంటే ఇలా ఉంది మనకు కదా, ఇదనమాట యాంగిల్ ఓపిక్కి అంటే ఇది. అండ్ దెన్ యాంగిల్ PQR అంటే మొత్తం యాంగిల్. ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ కాదు. వై అని అడుగుతున్నారు. చెప్తారా ఎందుకు కాదో చెప్తారా? ఎస్, ఎందుకంటే మనం అడ్జసెంట్ యాంగిల్గా పిలాల్సిన యాంగిల్స్ కామన్ ఆర్మ్కి అటొకటి ఇటొకటి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటేమో ఇలా ఉంది, బాగానే ఉంది. రెండోదేమో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది. సో అటు ఇటు ఉండాలి క్లియర్గా. ఒకటేమో అటు ఉంది కానీ ఒకటేమో మొత్తం ఉంది. అటువంటి యాంగిల్స్ మనం అడ్జసెంట్ యాంగిల్స్ అని పిలవం. అడ్జసెంట్ యాంగిల్స్ అని పిలాలంటే ఈ 3 కండిషన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. సో చక్కగా ఆలోచించి చేస్తారా మరి? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి ఫైనల్ టైం. ఎస్, దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ వెర్టెక్స్. జాగ్రత్తగా చూసుకోవాలి కామన్ వెర్టెక్స్ ఉందో లేదో. అండ్ సెకండ్ పాయింట్, దే మస్ట్ హ్యావ్ ఎ కామన్ ఆర్మ్, షేరింగ్ ఆర్మ్ ఉండాలన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ యాంగిల్స్ని అయితే నువ్వు అడ్జసెంట్ యాంగిల్స్ అని పిలాలనుకుంటున్నావు అవి ఆ కామన్ ఆర్మ్కి క్లియర్గా అటొకటి ఇటొకటి ఉండాలి, క్లియర్గా ఉండాలి అటొకటి ఇటొకటి. సో దెన్ వీ కెన్ టెల్ దోస్ యాంగిల్స్ as adjacent angles. That's the first one. Okay, that's enough I think. Now second one is linear pair. నేను ముందే స్టేట్మెంట్ చెప్పేశాను మీకు, లీనియర్ పెయిర్ అంటారు అనమాట. ఫస్ట్ ఏమో అడ్జసెంట్ యాంగిల్స్ అయితే ఇప్పుడు లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక చక్కగా స్ట్రైట్ లైన్ ఉంది, పిఆర్ అనే స్ట్రైట్ లైన్ ఉంది. ఎస్, కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ పిఆర్ అనే స్ట్రైట్ లైన్ అనమాట. స్ట్రైట్ లైన్ అనగా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత చెప్తాను. దీని మీద OQ, ఇజ్ ఇట్ OQ PQR మస్ట్ బి హియర్ సి యాంగిల్ QO, దిస్ మస్ట్ బి O. ఓకే, రైట్. సో OQ అనే రే ఆ స్ట్రైట్ లైన్ మీద ఉంది. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది. వాట్ వాజ్ దాట్? PR అనే స్ట్రైట్ లైన్ ఉంది, దాని మీద OQ అనే ఒక రే ఉందన్నమాట ఇలా. ఓకే, ఆబ్వియస్లీ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇది కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అని అర్థమవుతుంది. పక్కనే ఉన్నాయిగా. ఎస్, అడ్జసెంట్ యాంగిల్స్, కామన్ ఆర్మ్ ఉంది, అటు ఇటు ఉన్నాయి, కామన్ వెర్టెక్స్. ఎందుకు కామన్ వెర్టెక్స్ O అనమాట, వెర్టెక్స్. కాకపోతే ఇలా ఫ్లాటన్ అయిపోయింది అంతే. ఆ వెర్టెక్స్ ఇలా ఉండాల్సింది V షేప్లో ఉండాల్సింది, ఇలా V షేప్లో ఉండాల్సింది, ఇలా ఫ్లాటన్ అయిపోయింది అనమాట. అలా ఫ్లాటన్ అయిపోయింది. సో హియర్ ఈజ్ ద కామన్ వెర్టెక్స్. నా ఇది స్ట్రైట్ లైన్ అన్నాం కాబట్టి ఈ రెండిట్ల టోటల్ ఎంత అవుతుంది మరి? మన యాంగిల్స్ నేర్చుకున్నాం కదా, స్ట్రైట్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుందన్నమాట. స్ట్రైట్ యాంగిల్ అన్నాం కాబట్టి ఏవైనా రెండు యాంగిల్స్ని, అడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేస్తున్నప్పుడు 180 degrees వస్తే a pair of adjacent angles whose sum is 180 degrees are called linear pair అంటారు అనమాట. లీనియర్ పెయిర్, లైన్ని ఫామ్ చేస్తున్న పెయిర్ అనమాట. 180 అనగానే మీకు స్ట్రైట్ లైన్ గుర్తుకొచ్చేయాలన్నమాట. సో చూడండి, ఇక్కడ ఒక మంచి మనకి ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు. ఒక పెన్ స్టాండ్ మీద పెన్ కనబడుతుంది ఇలా చక్క, ఒక పెన్ ఇలా ఒక ఫ్లాట్గా ఒక టేబుల్ ఉంది, దాని మీద ఇలా పెన్ స్టాండ్ ఉంది. ఇప్పుడు ఈ యాంగిల్ కలిపితే ఖచ్చితంగా 180 degrees, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్ కదా మరి ఇది. బట్ మరి ఈ యాంగిల్స్ ఎలా ఉన్నాయి చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్ పక్కన ఉన్నాయి. కాబట్టి ఏవైనా రెండు అడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 వస్తే అలాంటి పెయిర్కి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? లీనియర్ పెయిర్ అని పేరు పెట్టారు. పొజిషన్ బట్టే టోటల్ 180 అవ్వటం పక్కన పెట్టండి, ముందు పక్క ఒక చోట ఒక యాంగిల్ ఉండి ఇంకొక చోట ఇంకొక యాంగిల్ ఉండి వాటిని యాడ్ చేస్తే 180 వస్తే అవి లీనియర్ పెయిర్ కాదు, అడ్జసెంట్ అవ్వాలి, యాడ్ చేస్తే 180 అవ్వాలి. అలాంటి దాన్ని లీనియర్ పెయిర్ అంటారు. చూడండి, అలా ఎలక్ట్రిక్ పోల్ కూడా ఎంత
ఎలక్ట్రిక్ పోల్ సంగతి తెలుసు కదా మనకి, స్ట్రైట్గా ఉంటుంది ఇలా ఎర్త్ ఇలా ఉందనుకుందాం. సో ఇది adjacent angles, and at the same time the sum is 180 degrees అని అర్థమవుతుంది. ఇంకా one more picture is here, a tree you can see. All these we are familiar with. మనకి ఇలాంటి ట్రీస్ కనబడుతుంటాయి కదా, చెట్లు వాళ్ళు కనబడుతుంటాయి. మరి మన ఎర్త్తో లేదా ఆ సర్ఫేస్తో పోల్చినప్పుడు ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అవి ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్స్ మొత్తం 180 డిగ్రీస్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక యాంగిల్ ఎక్స్ అయిందనుకోండి, ఆ రెండో యాంగిల్ ఆటోమేటిక్గా 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్కడ విన్నాం ఇది? మనం సప్లిమెంటరీ యాంగిల్స్లో విన్నాం కదా. సప్లిమెంటరీ యాంగిల్స్లో ఏంటి, మళ్ళీ అక్కడ ఒక వేరే డెఫినేషన్. అది అంటే ఏంటి, వెన్ ఎవర్ వీ యాడ్ టూ యాంగిల్స్, ఇఫ్ దే గివ్ 180 degrees, వాట్ ఎవర్ యాంగిల్స్ యూ యాడ్, సమ్ మస్ట్ బి 180, నో రెస్ట్రిక్షన్స్. బట్ నాట్ వాట్ ఎవర్ యాంగిల్స్, బట్ అడ్జసెంట్ యాంగిల్స్, పక్కనే ఉంటూ సమ్ 180 ఇస్తే అటువంటి వాటిని మనం లీనియర్ పేర్ అని పిలుస్తాం. దాట్స్ వై ఒకటి ఎక్స్ అయిందనుకోండి, ఈ పక్కనే ఉన్నది కనుక్కోవాలనుకోండి 180 మైనస్ ఎక్స్ అనమాట. అంటే ఇది 10 అయిందనుకోండి, ఇది 170 అనమాట. 180లోంచి 10 తీసేస్తాం అనమాట. ఇది 30 అయిందనుకోండి, ఇది 150 అనమాట. 180లోంచి తీసేస్తాం అనమాట. టోటల్ 180 అవ్వాలి కాబట్టి. ఇన్ ద ఫిగర్ పిఆర్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ ఓ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద లైన్. ఓకే, యూ కెన్ సీ పిఆర్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ హియర్ అండ్ ఓ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్. అండ్ OQ is a ray. ఇదిగో OQ is a ray. Okay, no doubt. Then if angle QOR is equal to 50 degrees, okay, QOR 50 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. Therefore angle POQ is equal to 180 minus 50. Why? Because linear pair కాబట్టి. So that's why the other angle is 130 degrees అనమాట ఈ యాంగిల్. Then if angle QOP is equal to 102 degrees this time, ఇది 102 degrees అయితే ఇదెంత అవుతుంది అనమాట ఇప్పుడు this time. Yes, angle QOR is equal to 180 minus 102, that means 78 degrees అవుతుంది అనమాట. వాట్ ఎవర్ టోటల్ చేస్తే మనకి 180 రావాలి కాబట్టి, పైగా లీనియర్ పెయిర్ అని తెలుసు కాబట్టి. సో here linear pairs of angles are supplementary, right? Linear pair of angles are supplementary, but all supplementary angles do not form linear pair. Linear pair అయిందంటే ఖచ్చితంగా అవి సప్లిమెంటరీ, ఎందుకంటే 180 కాబట్టి టోటల్. బట్ సప్లిమెంటరీ యాంగిల్స్ మే నాట్ ఫార్మ్ ఏ లీనియర్ పెయిర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఉండొచ్చు కాబట్టి. సో అలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, లెట్స్ ఎక్స్ప్లోర్ అని దెర్ ఈజ్ సంథింగ్ గివెన్. A linear pair of angles must be adjacent, but adjacent angles need not be linear pair. Do you agree? Draw a figure to support your answer అంటున్నారు. చేద్దామా మరి? చూడండి, what is the first question? What is the first one? A linear pair of angles must be adjacent. కరెక్టే. లీనియర్ పేర్ అవ్వాలంటే adjacent angles అవ్వాలి. కరెక్టే. బట్ adjacent angles need not be a linear pair. That's what we're talking about. పక్కన ఉన్నంత మాత్రం లీనియర్ పెయిర్ అవ్వాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బొమ్మ వేసాం అనుకోండి మనం సపోర్టింగ్గా, ఇదిగో ఒక 3 rays ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుండే చక్కగా బొమ్మ వేయండి, ఏదో OP OQ OR అని పేరు పెట్టండి. హియర్ ఇట్ ఈస్ ఒకటి అడ్జసెంట్ యాంగిల్, ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అని అర్థమవుతుంది. ఒకటి 30 degrees ఒకటి 40 degrees అన్నాం అనుకోండి. ఎస్, దే ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్, బట్ దేర్ సమ్ ఈజ్ నాట్ 180. దట్స్ వై దే ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ బట్ నాట్ సప్లిమెంటరీ. దట్స్ వాట్ adjacent angles need not form a linear pair. That is not a linear pair, although they are adjacent angles. This is the answer for you. Here angle POQ and angle QOR are adjacent angles, right? Pakkane unna adjacent angles, right? But they do not form linear pair. There you are. That is the answer for our first question. They do not form linear pair. Angle POQ, that means this angle. Angle QR, that means this angle, are adjacent angles. They qualify all the qualities. They have common vertex, they have common arm, and they lie on the either side of the common arm. Saripayindi, 3 saripayini. But they do not form a linear pair because 30 plus 40 into 70, 180 kaadu. So likewise, you need to answer the questions. Second one chudandi. Mahesh said, the sum of two angles is 30 and 150 is 180. Hence, they are linear pair. Do you agree? Mahesh అంటున్నాడు
30 డిగ్రీస్ 150 డిగ్రీస్ ఉన్నాయి, ఇక్కడ యాంగిల్స్ యాడ్ చేసేసాను 180 వచ్చేసింది, కాబట్టి ఈ యాంగిల్స్ లీనియర్ పేరు అంటున్నాడు. షల్ వి అగ్రీ విత్ హిమ్? నో వే. మనం కన్ఫర్మ్ చేయకుండా అగ్రీ చేయకూడదు అనమాట. 180 అయినంత మాత్రం లీనియర్ పేర్ అయిపోదు. ఎక్కడో 2 యాంగిల్స్ యాడ్ చేసేసాడు, ఇలాగ ఒక చోట 30 తీసుకున్నాడు, ఇలా 30 డిగ్రీస్ తీసుకున్నాడు, ఇంకొక చోట ఎక్కడో 150 డిగ్రీస్ తీసుకున్నాడు. ఓకే, లీనియర్ పేర్ అనేస్తే ఎలా? లీనియర్ పేర్ అవ్వాలంటే బోల్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి కదా. మరి ఫస్ట్ అసలు అడ్జసెంట్ అవుతున్నాయో లేదు మనకి ఎలా తెలుస్తుంది? దాట్స్ వై ఇట్స్ ఎ వేగ్ రిప్లై అనమాట మహేష్ది. సో మహేష్ ఈజ్ నాట్ కరెక్ట్, బికాస్ ఏం చేద్దాం, సపోర్టింగ్ ఆన్సర్ ఎలా ఇద్దాం మనం? ఓకే, 30 డిగ్రీస్ అండ్ 150 డిగ్రీస్ నీడ్ టు బి అడ్జసెంట్ యాంగిల్స్ to make it a linear pair. 30 degrees and 150 degrees need to be linear pair or need to be adjacent angles to qualify for a linear pair. But we are not certain that they are adjacent or not. కాబట్టి adjacent అవునో కాదో మనకు తెలియదు కాబట్టి, సో మహేష్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ దిస్ టైమ్, ఇన్ దిస్ కాంటెక్స్ట్. కాబట్టి రెండో క్వశ్చన్కి ఆన్సర్ సపోర్టింగ్ ఇలా వేయండి. హియర్ దీస్ ఆర్ not adjacent angles, but their sum is 180 degrees. So that's why they do not form linear pair. Good. So అలా చక్కగా try to answer the questions carefully. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, ఓ ఈజ్ ఎ పాయింట్ అని ఏబి, మీరు అన్ని క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఓకే, పాయింట్ ఉంది. ఓసి ఈజ్ ఎ రే, రైట్. టేక్ ఎ పాయింట్ డి ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఏఓసి అండ్ జాయిన్ ఓడి. ఇక్కడెక్కడో ఏ యాంగిల్ ఏఓసి అంటే ఏ యాంగిల్ జోన్లో ఒక పాయింట్ ఏదైనా తీసుకోండి, ఇంటీరియర్గా డి అనే పాయింట్, ఆ ఓడిని జాయిన్ చేయండి అంటున్నారు. నౌ ఫైండ్ యాంగిల్ ఏఓడి, ఈ యాంగిల్ యాడ్ చేయమంటున్నారు. ఎంత వస్తుంది యాడ్ చేస్తే? సో 180 వస్తుంది కదా, అంతే కదా. ఫస్ట్ ఇది లీనియర్ పేర్ కదా, ఫస్ట్ ఇట్స్ ఎ లీనియర్ పేర్. వన్ మోర్ రే ఈజ్ యాడెడ్, వాట్ ఎవర్. నౌ యూ కెన్ సీ 3 యాంగిల్స్. ఇక్కడ ఒక యాంగిల్ చూడగలం, అండ్ ఇక్కడ మధ్యలో ఒక యాంగిల్ చూస్తున్నాం, ఇక్కడ ఒక యాంగిల్ చూస్తున్నాం, 3 యాంగిల్స్ చూస్తున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా 180 వస్తుంది. నౌ దిస్ టైమ్ లీనియర్ ట్రయడ్, అక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ట్రయడ్ అనాలన్నమాట. పెయిర్తో మనం ఫిక్స్ అయిపోకూడదు. వీ కెన్ హ్యావ్ మెనీ యాంగిల్స్, దాట్స్ వాట్ గివెన్ ఇన్ ద డౌన్ సి. కింద చూడండి, అదే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మీద అనేకమైన రేస్ గీయటం జరిగింది. యూ హ్యావ్ సో మెనీ రేస్ దేర్. చూడండి, ఏసి అనే ఏజీ అనే ఒక లైన్ ఉంది, ఒరిజినల్ లైన్ ఇదనమాట. బి అనే కామన్ వెర్టెక్స్ ఉంది, ఆ బీని ఇస్ ఇట్ బి? ఎస్, బి. చేంజ్ ఇట్ యాజ్ ఓ, బెటర్. ఓకే, ఓ, బికాజ్ ఇక్కడ బి యూజ్ చేస్తారు కదా, అందుకని. సో ఓబి, ఓసి, ఓడి, ఓఈ, ఓఎఫ్ అనే రేస్ చాలా ఉన్నాయి. సో దే ఫార్మ్ సో మెనీ యాంగిల్స్. 1 2 3 4 5 6 అనే 6 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఫార్మ్ చేసినాయి. 1కి 2 అడ్జసెంట్, 2కి 3 అడ్జసెంట్, 3కి 4 అడ్జసెంట్, 4కి 5 అడ్జసెంట్, 5కి 6 అడ్జసెంట్. కానీ 1కి 3 కాదు సుమా, పక్కనే ఉండాలి, కామన్ ఆమ్ ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి. బట్ ఎనీవే, ఈ 1 2 3 4 5 6 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే ఏది ఏమైనప్పటికీ అది ఒక లీనియర్ యాంగిల్స్గా మనకు అర్థం అవుతుంది. అవన్నిటి సమ్ 180 అవుతుంది అనమాట. సో ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక రే ఫాలో అయినా, ఎన్ని రేస్ ఫాలో అయినా ఆ యాంగిల్స్ అన్నీ కూడా టోటల్ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుందన్నమాట. సో జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా విషయాలు డిస్కస్ చేసాం మనం. గుడ్. మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందో చూసేద్దాం. చూడండి, ఫైండ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్. సో లీనియర్ పేర్ అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. సో లెట్ ద ఈక్వల్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ అనుకుందాం. ఈక్వల్ అవ్వాలి కదా, కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ చేస్తే 180 అవ్వాలి. ఎందుకంటే వై? బికాజ్ దే ఆర్ లీనియర్ పేర్. లీనియర్ పేర్ అవ్వాలంటే 180 అవ్వాలి కదా టోటల్. సో 2x = 180, x = 180/2 and x = 90. ఈచ్ యాంగిల్ ఈజ్ 90. దట్స్ ద క్వశ్చన్. ఫైండ్ ద లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్. లీనియర్ పేర్ అవ్వాలి, ఈక్వల్ అవ్వాలంటే 180 అవ్వాలి టోటల్. ఈక్వల్ అవ్వాలంటే 90 + 90 కదా. సో ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees అని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. గుడ్. ఎక్సర్సైజ్ మనం వేరే పార్ట్లో చేద్దాం, ఎందుకంటే కొంచెం లెంగ్తీ అయింది కదా. నౌ లెట్స్ ఫినిష్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ పిఎస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఎస్, చూడండి, పిఎస్ అనే స్ట్రైట్ లైన్ కనబడుతుంది. లాస్ట్ ఇది అనమాట, దిస్ వన్, బిగ్ వన్. పిఎస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్.
దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నారు. ఈ మధ్యలో యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. వెరీ గుడ్, క్లియర్గా రాశారు చూడండి. ఇక్కడ ఇటువైపున యాంగిల్ పిఓక్యూ యాంగిల్ ఎంత అంటే 60 degrees. ఓకే, ఫస్ట్ యాంగిల్ 6. మధ్యలో చూడండి యాంగిల్ క్యూఓఆర్ ఎక్స్ డిగ్రీస్. లాస్ట్లో చూడండి ఆర్ఓఎస్ 47 degrees. సో ఈ 3 యాంగిల్స్ అంటే పిఓక్యూని, ఫస్ట్ వన్ని అంటే దిస్ వన్ అనమాట, సెకండ్ వన్ క్యూఓఆర్ని ప్లస్ థర్డ్ వన్, ఈ 3 యాడ్ చేస్తే 180 అవ్వాలి. అంతే కదా. మరి ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం, ఎన్ని యాంగిల్స్ ఉన్నా ఆ టోటల్ మాత్రం ఖచ్చితంగా 180 అవ్వాలి, ఎందుకంటే అది స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది కాబట్టి. దాట్స్ వై 3 కలిపితే 180 అవ్వాలి. సో ఫస్ట్ది 60, సెకండ్ది ఎక్స్, థర్డ్ది 47, ఈ 3 యాడ్ చేస్తే 180 అవ్వాలన్నమాట. మామూలు నెంబర్స్ యాడ్ చేసేయండి. 60 + 47 107. సో ఎక్స్ ప్లస్ 107 ఈజ్ ఈక్వల్ టు 180. సో 107 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసేద్దాం. 180 - 107. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 73 degrees అనమాట మధ్యలో యాంగిల్.